హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాలీవర్స్ తెలుగు అండ్ ఇవాళ వీడియోలోని మనకి మార్వెల్ స్టూడియోస్ నుంచి డీసీ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చింది. వాటిలో ముందుగా మార్వెల్ విషయానికి వచ్చినట్టయితే స్పైడర్-మ్యాన్ 4 యొక్క మూవీ అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అయితే కూడా రాలేదు స్పైడర్-మ్యాన్ 4 మూవీ నుంచి. అండ్ దాంట్లో ఒకటైతే కన్ఫర్మ్ అయింది, మనకి వెనమ్ అయితే ఉండబోతున్నాడు ఆ మూవీలో. మీకెలా తెలుసు అంటే మనకి నో వే హోమ్ మూవీ ఎండ్ క్రెడిట్స్ అయితే చూపించారు. వెనమ్ అయితే స్పైడర్-మ్యాన్ ఉన్న యూనివర్స్‌కి అయితే వచ్చాడని చెప్పేసి. సో, వీళ్ళిద్దరూ 1 ఆన్ 1 ఫైట్ ఉండబోతుందనేది కూడా అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ అవ్వలేదు కానీ, సో, అందరూ అయితే అదే ప్రిడిక్ట్ చేస్తున్నారు ఫైట్ ఉండిద్దని జెప్పి. సో, ఒకసారి ఫైట్ కూడా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మన ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కెవిన్ ఫీగీని ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ వస్తుందా అని అడిగినప్పుడు, సో, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా రిటర్న్ అయితే వస్తది. బట్ సిట్యుయేషన్ తగ్గట్టుగా ఒక మూవీలో అయితే అపియరెన్స్ అయితే ఇస్తది. అయితే ఐరన్ హార్ట్ క్యారెక్టర్‌తో మనమైతే తనకున్న లోటునైతే సగం వరకు తీర్చగలిగాం. బట్ ఎంతైనా ఆర్‌డీజే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా. సో, ఖచ్చితంగా మేమైతే ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాం. బట్ టైం వచ్చినప్పుడు ఇంట్రొడ్యూస్ అయితే చేస్తామని అయితే కెవిన్ ఫీగ్ అయితే చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వోల్వర్ హల్క్. అండ్ ఈ వోల్వర్ హల్క్ మూవీ గురించి అయితే ఈగలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. అండ్ హల్క్ ఫ్యాన్స్ అయితే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మనకి చాలా క్యారెక్టర్స్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. లైక్ ఎగ్జాంపుల్‌గా మనకి స్కార్ గాని, లేదంటే మనక హెల్లా క్యారెక్టర్ గాని, ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే కొన్ని అయితే అవ్వబోతున్నాయి. సో, ఈ మూవీ అనేది బిగ్గెస్ట్ థ్రెడ్ అయితే అవ్వబోతుంది అవెంజర్స్ టీమ్‌కి కూడా. బికాస్ ఆఫ్ ఈ మూవీ తర్వాత హల్క్ మామ అయితే ఎళ్లి భూమి మీద దిగి మొత్తాన్ని అంతం చేస్తాడు. సో, అయితే వెయిట్ చేయాలి మనం మూవీ కోసం. అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అండ్ హల్క్‌లో కొత్త క్యారెక్టర్స్ కూడా మేమైతే చూడబోతున్నాం. కొత్త రకాల పవర్స్‌ని కూడా. 'డెడ్‌పూల్ 3' మూవీ అయితే అఫీషియల్‌గా మార్వెల్ స్టూడియోస్ అనౌన్స్ చేసింది. అండ్ దాని యొక్క ఫస్ట్ ట్రైలర్ కూడా అయితే రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ మాత్రం కేక్ ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్లయితే చూడండి. అండ్ ట్రైలర్‌లో మనకి చాలా క్యారెక్టర్స్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ వోల్వరిన్ ఇంకా 'డెడ్‌పూల్' క్యారెక్టర్స్ మెయిన్ లీడ్ అయితే ఉండబోతున్నాయి మూవీలో. అండ్ కొన్ని ఫైట్ యాక్షన్ సీన్స్ అయితే కూడా ఉన్నాయి. అండ్ వోల్వరిన్ యొక్క కొత్త సూట్‌ని అయితే కూడా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అండ్ సూపర్ ఉంది దాంట్లో. కాబట్టి మూవీ అయితే ఈగర్‌లీ అయితే వెయిట్ చేస్తున్నాయి అయితే. తొందరలో అయితే రావాలి. అండ్ మే 9థ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ. సో, మీ ఒపీనియన్ ఏంటది ఈ ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 'థోర్ 5' మూవీనైతే అఫీషియల్‌గా మార్వెల్ స్టూడియోస్ అయితే అనౌన్స్ చేసింది. అయితే ఈ మూవీలో మనకి ఖచ్చితంగా థోర్ అయితే ఫుల్ పొటెన్షియల్ పవర్‌నైతే చూపియబోతున్నారు. అండ్ ఈసారి ఈ మూవీలో ఎలాంటి జోక్స్ గాని, కామెడీ సీన్స్ అయితే ఉండవు. ప్రతి ఒక్కటి కూడా లైవ్ యాక్షన్‌లో అయితే ఉండబోతుంది. అండ్ మెయిన్ విలన్‌గా మనకి ఈసారి హెల్లా క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ అయితే అవ్వబోతుందని అయితే అంటున్నారు. బట్ ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే. అలా పెట్టాలైతే వదిలేసేయండి. అండ్ ఈ మూవీలో మనకి చాలా క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ థోర్ ఫుల్ పొటెన్షియల్ పవర్‌నైతే చూపియబోతున్నారు. త్వరలో అయితే చూడబోతున్నాం మూవీనైతే. సో, ఇప్పుడు డీసీ విషయానికొచ్చినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'షజామ్' యొక్క 3 మూవీ అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేసింది డీసీ. అండ్ ఈ మూవీలో మనకి బ్లాక్ ఆడమ్ క్యారెక్టర్ కూడా అయితే ఇన్వాల్వ్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ 2 క్యారెక్టర్స్ కూడా 1 ఆన్ 1 ఫైట్ అయితే ఈసారి పిచ్చ పీక్స్‌లో అయితే ఉండబోతుంది. అండ్ పాత ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా అయితే ఇన్వాల్వ్ అయితే అవ్వబోతున్నాయి. అయితే ఈ బ్లాక్ ఆడమ్ క్యారెక్టర్‌ని ఆల్రెడీ మనకైతే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు కొత్త మూవీతో కూడా. ఈసారి ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా అయితే చూపియబోతున్నారంట మూవీలో. సో, వెయిట్ అండ్ సీ ఏం చేస్తది డీసీ. అండ్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'జస్టిస్ లీగ్ 2' మూవీ అయితే అఫీషియల్‌గా అయితే డీసీ అనౌన్స్ చేసింది. అండ్ దీనికన్నా మంచి అప్డేట్ ఇంక ఏదైతే ఉండదో డీసీ నుంచి. అండ్ డీసీలో ఈసారి మంచి అప్డేట్ ఏమైనా ఉందంటే ఇదొకటే అని చెప్పుకోవచ్చు. అండ్ డీసీ ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి 'జస్టిస్ లీగ్ మూవీ 2లో' ఎవరైతే మెయిన్ విలన్‌గా ఉంటారు అని చెప్పేసి. సో, అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేయలే మెయిన్ విలన్ ఎవరని చెప్పేసి. బట్ అయితే ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ విలన్స్ అయితే ఉండబోతున్నారంట. సో, ఈసారి ఈగలే వెయిట్ చేద్దాం. అండ్ 'హెన్రీ కావిల్' యొక్క పొటెన్షియల్ పవర్‌ని అయితే కూడా చూపియబోతున్నారు. అండ్ ఆల్రెడీ చెప్పాలంటే 'హెన్రీ కావిల్' క్యారెక్టర్ ఆల్రెడీ మనకి మార్వెల్ స్టూడియోస్ అయితే ఎంటర్ అయితే అవ్వబోతుంది కొత్త క్యారెక్టర్‌తో. సో, చూద్దాం 'హెన్రీ కావిల్' మరి డీసీలోంచి ఆ క్యారెక్టర్ ప్లే చేస్తాడా లేదా అనేది. 'ద ఆక్వామాన్' న్యూ మూవీ అయితే తీసుకురాబోతుంది. డీసీ అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అండ్ ఈసారి క్యారెక్టర్‌లో మనకి పాత హీరో అయితే ప్లే అయితే చేయబోతున్నాడు. అండ్ ఈసారి కొత్త సూట్ అయితే ఉండబోతుందంట. మరి ఎలాంటి సూట్ అయితే తెలీదు. అండ్ కొన్ని కొన్ని గ్లిప్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. బట్ చూపిస్తే కాపీరైట్ పడిద్దనేది చూపియట్లేదు. కానీ ఆ గ్లిప్స్‌లో మనకి చాలా అయితే స్టోరీ అయితే రివీల్ అయిపోతున్నట్టుగా అయితే కనిపించింది. త్వరలో కూడా చెప్తా. డీసీలో ఫర్ ద ఫస్ట్ టైమ్ అల్ట్రామాన్ అనే కొత్త క్యారెక్టర్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తుంది డీసీ. అయితే ఈ అల్ట్రామాన్ క్యారెక్టర్ గురించి తెలియనోళ్ళైతే చెప్తున్నా. ఈ అల్ట్రామాన్ క్యారెక్టర్ అనేది సేమ్ సూపర్ మ్యాన్‌కున్న సేమ్ పవర్స్ అయితే ఉంటాయి. డిట్టో దిగినట్టే. బట్ సూపర్ మ్యాన్‌కి అయితే గుడ్ అండ్ మంచి క్యారెక్టర్ అంతే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ అల్ట్రామాన్ క్యారెక్టర్ అనేది ఈవిల్ వెర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్. సో, ఎప్పటికైనా సరే సూపర్ మ్యాన్ డిఫీట్ చేసి తినే సూపర్ మ్యాన్ అవుతాడని ఫీల్ అవుతూ ఉంటాడు. అది జరగదని తనకి తెలుసు. బట్ అయితే ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ ఎంతైనా సరే సూపర్ మ్యాన్ పవర్స్ అయితే ఉంటాయి. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.